పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇస్తే దానికి ముఖ్యమంత్రులైన మీరు స్ట్రేచర్ గురించి మాట్లాడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? స్ట్రేచర్ గురించి మాట్లాడేటోడు స్ట్రేచర్కు పోతారు, స్ట్రెచర్ నుంచి ఆడికి పోతారు, మార్చురికి పోతారు. హిట్లర్కి అదే అయింది. స్ట్రేచర్ గురించి మాట్లాడి హిట్లర్ ఏమైంది తెలుసా? చివరికి తనను తాను కాల్చుకొని చచ్చిండు కేసీఆర్. గుర్తుపెట్టుకో, నియంతల జీవితం చివరికి ఎక్కడికి వస్తుందో అది. ఫాల్స్ ప్రిస్టేజ్కి పోకు. నీకు అధికారం ఇచ్చిన రోజేమో అందలం ఎక్కి కూర్చొని అందరినీ కూర్చోబెట్టి ఇలా స్పీకర్లను గౌరవించిండ్రా? మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించిండ్రా? ఒక దళితుడైన సిఎల్పి నాయకుడుగా ఉన్న బట్టి గారి యొక్క అధికారాన్ని తీసేసింది ఎటుపోయింది? సంపత్ గారిని, వెంకటరెడ్డి గారిని డిస్మిస్ చేసే హక్కు మీకు లేకుండా చేసిన రోజు ఎటుపోయింది? ఇలా మీకు ప్రజాస్వామ్యం గురించి గుర్తొస్తున్నది, మీకు ప్రజలు గుర్తొస్తున్నారు, మీకు నటులు ఇలా మీరు ఎట్లా నటిస్తున్నారో చూస్తున్నాం. కొంతమంది మీడియాలో కొంతమంది ఉన్న వాళ్ళని తీసుకొని పోయి మీరు నెలకు ₹1 కోటి ఇచ్చి బ్లాక్ మైకులు పెట్టించి ఇలా ముఖ్యమంత్రి గారిని తిట్టిస్తున్నారు. సిగ్గు అనిపించట్లేదా మీకు? మీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్న ఇలా బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ వాదం ఎక్కడిది? తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదమే తీసేసి భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్న దద్దమ్మలు మీరు. మీకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? బడికి రానోడు ఇలా పాఠాలు చెప్తున్నాడు, అసెంబ్లీకి రానోడు ఇలా నల్లికుట్ల వేషాలు వేసుకుంటా సన్నాసులతో, దద్దమ్మలతో ఇలా ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే స్పీకర్ గారి వరకు ఇట్లా చేస్తున్న విషయం గుర్తుపెట్టుకొని తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ సమాజం మీ స్ట్రేచర్ను పాతాళంలోకి తొక్కింది. నీలాంటి నియంత్రణను తొక్కి ఇలా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యింది. నీకు ఇంత క్రెడెన్షియల్స్ ఉన్నాయి, నేను తెలంగాణ తెచ్చినా అది తెచ్చినా అని చెప్పి గఫాలు కొట్టుకున్నారు కదా. ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఓడగొట్టినరో కనీసం ఆత్మపరిశీలన చేసుకోలేని, సిగ్గులేని మీ బతుకులకు ఇలా స్పీకర్ గారిని అనే స్థితి వచ్చిందా? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న నువ్వు ఇలా దళితుడు స్పీకర్గా ఉంటే కూడా ఓడలేని స్థితిలో మీ పార్టీ. సింపుల్ ముచ్చట కదా. దోపిడీ చేద్దామని వచ్చేటోడు ఎప్పుడు దోపిడీదారుడే, కానీ వాడిని సర్దిగట్టినోడు ఎవడు? నేను ఉద్యమంలో చెప్పే కదా, కత్తి ఆంధ్ర ఉంది కానీ పొడిచేటోడు తెలంగాణ వాడే. వాస్తవం చెప్తున్నాను నేను మీకు. ఆ రోజు కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు సమస్య లేదు మాది మేము ఉంటామంటే ఎందుకు కలుపుతుంది ఆంధ్రతోని? ఏమక్కడ ఏర్పడుతుండే? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము, బలహీనతనే మనల్ని జబర్దస్తి వంచబోయి ఆంధ్రలో కలిపింది. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాం మనం. ఏం గోస అది నాకు అర్థం కాదు. లేక కాదు కదా. కరెంటుకి ఏం గోస పడ్డాం? ఏం పరాస్కలాడు మనతోని? ఒకడు బట్టలు ఆరేయాలంటాడు, ఇంకోటి అంటాడు. జోకులు మన మీద. ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవుడు, మనం లంచాలు ఇచ్చుడు. ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకు పడ్డాం అంత బాధ, అంత అవస్థ? ఆనాడు నేను వచ్చి తిరిగిన బాగా, కానీ నేను ఒక మంత్రిని మాత్రం నేను చేయగలిగేది తక్కువ. ఉన్నంతలో తిరిగిన మా బడంగపేట చెరువు కానీ, ఏడాకులపల్లి చెరువు కానీ, గొడిగాడిపల్లి చెరువు కానీ కొన్ని పనులు ఏదో చేయగలిగినాం అప్పుడు చేసినంతలో. కానీ ఎందుకైనా మంచిది పానం పోయినస్తారని చెప్పి కొట్లాడినాం, దిగినాం. కొందరు వెనుక, కొందరు ముందు. మనోళ్ళు జమ కావడానికి ఆలస్యం పట్టింది, టైం పట్టింది. కానీ తెలంగాణ తెచ్చుకున్నాం. ఒక 20-25 ఏళ్ళు గోసపడ్డ కరెంటు. 25 ఏళ్ళు కదా. మూటలు గారుడు, ట్రాన్స్ఫారం గారుడు, లంచాలిచ్చుడు, అంత గోసపడ్డటువంటి బాధను 6-7 నెలలనే 24 గంటలు అందరికీ కరెంట్ స్టడీ చేసినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద సిపాయిలైనది. ఒకరిని మించిన వాడు ఓడుండే. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయిన 25 ఏళ్లలో? మన తెలంగాణ వచ్చినాక మరి మనం ఎట్లా చేసుకున్నాం, నడుపుకున్నాం 7-8 ఏళ్ళు. మంచినీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు వచ్చాడు, ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం. తెలంగాణ వస్తే లాభమైంది, మా ప్రజలకు కొన్ని మౌలికమైన బాధలు పోవాలి, కొన్ని అవస్థలు తీరాలని చెప్పి మిషన్ భగీరథ కావచ్చు, మరొకటి కావచ్చు, కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంట్ ఇచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుండే. అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి.
చెడు గడియలు వస్తాయి. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మీరు గొప్పలో మీరు మాణిక్యరావుని గెలిపించారు. కానీ కొన్ని నియోజకవర్గాలలో నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతుంది, వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం, రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు, వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన నేను. ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయనతో వేసారు. వేసింది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని వీక్ అయిపోయి మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పంపించినట్టు అయింది మళ్ళీ. అంతే కదా, గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. ఇద్దరు తువ్వకొచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివి అవుతుండ్రి, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి, ఎంతోమంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన పోయిన ఇప్పుడు గంగలు గడిచిపోయింది. ఇప్పుడు వాడు ఇస్తాడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినా కూడా మోసమే. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమను ఇచ్చేది గిట్లే ఉంటుందా?